పట్ల అంత కారుణ్యంతో ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించేవాడు ఎక్కడున్నాడు? తొట్ట తుదన ఇంతమందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్నటువంటి ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత 2 రోజులు ఉంచుకోరు. అంతవరకు ఎందుకండి? సొంత కారున్నవాడు ఎంతమంది ముందుకొచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పడుకోబెట్టండి తీసుకెడతామని గబుక్కును ముందుకు రారు కదా. అప్పుడు ఏమంటారు? బతికున్నప్పుడంటే ఎక్కించుకుంటారు. నేనది తప్పు కూడా నేనేం పట్టట్లేదు అందులో. ఒక అమంగళం అంతే. శివము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారు? ఆ ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, ట్యాక్సీ మాట్లాడండి అంటారు. శవాల్ ట్యాక్సీలని వేరే ఉంటాయి అవి. అది తీసుకొస్తే వాళ్ళు 2 రేట్లు చెప్తారు. వెనక సీట్లో పడుకోబెడితే 5,000 అవుతుందండి, డిక్కీలో పడుకోబెడితే 1,000 రూపాయలు అవుతుందండి అంటాడు. అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడంటే, ఎవరే ఎందుకురా పాడి చేసిస్తావు అనవసరంగా, ఇంక ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోబెడితే ఏంటి, డిక్కీలో పడుకోబెట్టే అంటాడు. అంటే వాడు 6 అడుగులు పొడుగున్నాడు, చాలా పొడుగు, ఆ మనిషి పట్టడని ఏం చూడరు. వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొరియబారిపోయిన శరీరాన్ని విరిచినట్టు విరిచేసి తోసేసి డిక్కీ వేసేసి తీసుకుపోతారు.